హాయ్ ఫ్రెండ్స్, 55 ఏళ్ల వితంతువు స్త్రీ మరియు ఆమె కుమారుడు రాజ్. ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే నివసించేవారు. ఆ వితంతువు స్త్రీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉండేది. ఆమె కుమారుడు కూడా పెద్దవాడయ్యాడు. అతనికి దాదాపు 23 సంవత్సరాలు. రాజ్కు పీయూష్ అనే స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కాలేజీలో కలిసి చదువుకునేవారు. ఇద్దరూ 12వ తరగతి ఫైనల్ పరీక్ష రాయవలసి వచ్చింది. ఒకరోజు కాలేజీ నుండి తిరిగి వస్తుండగా పీయూష్ తన స్నేహితుడు రాజ్తో, మీ ఇంట్లో ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారు. మా ఇంట్లో చాలా మంది నివసిస్తున్నారు. నేను ప్రశాంతంగా జీవించలేకపోతున్నాను, చదువుకోలేకపోతున్నాను. పీయూష్ మాటలు విన్న రాజ్, చూడు మిత్రమా, మీ ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే నువ్వు చదువుకోవడానికి మా ఇంటికి రావచ్చు అని అంటాడు. రాజ్ మరియు పీయూష్లకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇద్దరూ స్నేహితులు మార్కెట్ నుండి మందపాటి పుస్తకాలు కొని రాజ్ ఇంటికి వెళతారు. కొద్దిసేపటిలో ఇద్దరు స్నేహితులు ఇంటికి చేరుకుంటారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత రాజ్ తన స్నేహితుడు పీయూష్ని సోఫాలో కూర్చోమని అడుగుతాడు. పీయూష్ సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే రాజ్ తల్లి అక్కడికి చేరుకుంది. పీయూష్ని చూసిన రాజ్ తల్లి, హే, మీరిద్దరూ ఇంటికి ఎప్పుడు చేరుకున్నారు అని అడిగింది. పీయూష్ రాజ్ తల్లిని చూడగానే అతను ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే రాజ్ తల్లి 55 ఏళ్ల వితంతువు అయినప్పటికీ ఆమె ఎప్పుడూ ఫ్యాషన్లోనే ఉండేది. పీయూష్ ఆమెను చూసినప్పుడు అతను ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడు రాజ్ తల్లి, నువ్వు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నావు అని అడిగింది. పీయూష్ ఏమీ చెప్పకముందే రాజ్ అక్కడికి చేరుకున్నాడు. రాజ్ తన తల్లితో, హే అమ్మా, నా స్నేహితుడు గురించి నేను మీకు చెప్పలేదు. ఇది నా స్నేహితుడు పీయూష్. ఈ రోజు నుండి అతను మా ఇంట్లోనే ఉంటాడు, ఎందుకంటే మేమిద్దరం కలిసి 12వ తరగతికి సిద్ధం అవుతాము. రాజ్ తల్లి టీ తయారు చేసి తెస్తుంది. ఇలా చెప్పి ఆమె వంటగది గదికి వెళుతుంది. కొంత సమయం తర్వాత రాజ్ తల్లి టీ తెస్తుంది. ముగ్గురూ అక్కడ టీ తాగడం ప్రారంభిస్తారు. టీ తాగిన తర్వాత ఇద్దరు స్నేహితులు చదువుకోవడానికి తమ గదికి వెళతారు. వారు చదువుతుండగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉంది. రాజ్ చదువుకుంటూ నిద్రపోయాడు. పీయూష్ చదువుకున్న తర్వాత వాష్రూంకి వెళ్తాడు. రాజ్ తల్లి వరండాలో బీరు తాగుతూ టీవీ చూస్తుండటం చూస్తాడు. అతను కొంతసేపు దూరం నుండి చూస్తూనే ఉంటాడు. వెంటనే పీయూష్ రాజ్ తల్లిని వెనుక నుండి సంప్రదించి ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు రాజ్ తల్లి, ఏయ్, ఏం చేస్తున్నావు? పీయూష్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. ఇలా చెప్పిన తర్వాత అతను వాష్రూంకి వెళ్లకుండా తన గదికి తిరిగి వెళ్తాడు. రాజ్ తల్లి కూడా పీయూష్కి ఏమీ చెప్పలేకపోతుంది. ఉదయం కాగానే రాజ్ తల్లి రాజ్ని పాలు తీసుకురావడానికి పంపుతుంది. రాజ్ సరే అంటాడు. ఇద్దరం వెళ్లి పాలు తెస్తాం. కాని రాజ్ తల్లి రాజ్ని పాలు తీసుకురావమని మాత్రమే అడుగుతుంది. కొంతసేపటి తర్వాత రాజ్ పాలు తీసుకురావడానికి బయలుదేరాడు. రాజ్ ఇంటి నుండి బయలుదేరిన వెంటనే అతని తల్లి రోటీ చేయడానికి వంటగదికి వెళుతుంది. పీయూష్ రాజ్ తల్లి దగ్గరకు వెళ్లి, ఆంటీ, దయచేసి నన్ను క్షమించండి. నిన్న నేను నిద్రపోతున్నాను, అందుకే నేను నిన్ను కోగిలించుకున్నాను అని అంటాడు. రాజ్ తల్లి నవ్వుతూ, నువ్వు ఇంత చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నావు. చూడు, నువ్వు మన ఇంట్లో ఉండాలనుకున్నంత కాలం నువ్వు ఇక్కడే ఎటువంటి ఆందోళన లేకుండా ఉండగలవు అని చెప్పింది. పీయూష్ ఇది విని, నాకు నువ్వు ఇష్టం అని చెప్పింది. రాజ్ తల్లి, ఏయ్, నేను 55 ఏళ్ల వితంతువుని. నువ్వు నన్ను ఎలా ఇష్టపడతావు? పీయూష్, నువ్వు నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టేస్తావని అనుకున్నాను అని చెప్పింది.